నమస్తే వెల్కమ్ టు యంగ్ షెఫ్. ఈ రోజు మన యంగ్ షెఫ్ లో ఒకసారి కొత్త సూపర్ డూపర్ రెసిపీని మనందరికి పరిచయం చేయడానికి వచ్చేస్తుంది శైలు. సో లెట్స్ వెల్కమ్ శైలు. హాయ్ శైలు. హాయ్. ఎంత బ్యూటిఫుల్ గా హాట్ గా ఉన్నాను అసలు. థ్యాంక్ యూ. యూ టూ. నన్ను ఎందుకులే, నువ్వు అసలు కళ్ళు మొత్తం నీవైతే వస్తున్నాయి. యాక్చువల్ నైస్ టు మీట్ యూ. నైస్ టు మీట్ యూ టు శైలు. థ్యాంక్ యూ. సూపర్ బ్యూటిఫుల్ గా ఉన్నావు. సో మోడలా యాక్టరా? యాక్టర్ కమ్ మోడల్. రెండు కవర్ చేస్తుంది. సో ఇప్పటి వరకు వేటిల్లో యాక్ట్ చేసావు? నీ ప్రాజెక్ట్స్ ఏంటి? గుంటూరు కారం, నాని మూవీది కూడా చేస్తున్నా, ప్రజెంట్ అవుతుంది. అండ్ ఇంద్రజ గారితో కూడా ఒక మంచి మూవీ చేశాను, ఆల్మోస్ట్ రిలీజ్. ఓ, మహేష్ బాబు గారితో చేసావా గుంటూరు కారం? ఎస్. దాంట్లో నీ క్యారెక్టర్ ఏంటి? పూజా హెగ్దేకి ఫ్రెండ్ క్యారెక్టర్. కాకపోతే పూజా హెగ్దే అలా మధ్యలో నుంచి వెళ్ళిపోవడం వల్ల మళ్ళీ శ్రీలీలతోటి కంటిన్యూటీ చేశాను. ఓ అలానా, నైస్. నేను అదే చూస్తున్నా, శ్రీలీల కదా అది. ఓ సూపర్ నైస్. సో పెద్ద పెద్ద యాక్టర్స్తో చేసేస్తుంది, తర్వాత తనే హీరోయిన్ అయిపోతుంది. అప్పుడు మనకు డేట్స్ దొరకవు కాబట్టి ఇప్పుడే తీసుకొచ్చా. థ్యాంక్ యూ. సో ఇంకా నీ గురించి చాలా మాట్లాడుకుందాం, కాకపోతే మనం కుకింగ్ చేస్తూ మాట్లాడుకుందాం. ఇంతకీ నీకు కుకింగ్ వచ్చా? వచ్చు. అంటే వచ్చు రానట్టు వచ్చు. అదేంట్రా, వచ్చా రాదా? వచ్చని మా ఇంట్లో వాళ్ళు అనుకుంటున్నారు, నేను కూడా అదే మేనేజ్ చేస్తున్నా. ఇప్పుడు కూడా అలానే మేనేజ్ చేద్దామని వచ్చా. ఓ, ఇప్పుడు మొత్తం మేనేజ్ చేస్తావా? బాగా చేస్తావా? బాగా చేస్తా, ఆడియన్స్ కోసం. బాగా మేనేజ్ చేస్తుంది అయి ఉంటుంది. ఓకే, సో ఇవాళ మా కోసం ఏ రెసిపీ చేయబోతున్నావు? హనీ అండ్ చీజ్ శాండ్విచ్. హనీ అండ్ చీజా? ఏం కాంబినేషన్ రా ఇది? అదే నాలానే హాట్గా, గ్లామరస్గా, స్వీట్గా ఉంటుంది కదా, సో అలానే. అది ఆ బ్యూటీ వెనకాల ఉన్న సీక్రెట్ ఏంటంటే ఇట్లాంటి శాండ్విచ్లే. మేనేజ్ చేస్తే ఇట్లానే ఉంటుంది. మరి లేట్ చేయకుండా ఇవాంటి రెసిపీ హనీ చీజ్ శాండ్విచ్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. హనీ చీజ్ శాండ్విచ్కి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ స్లైసెస్, తేనె, కండెన్స్డ్ మిల్క్, చీజ్ తురుము, వెన్న. హనీ చీజ్ శాండ్విచ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా, ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ హనీ? రెడీ. ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ మనం శాండ్విచ్ తీసుకోవాలి. అది శాండ్విచ్ కవరా? బ్రెడ్ నువ్వు చేస్తే శాండ్విచ్ అవుద్ది. కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేయాలి. నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? బిర్యానీ. ఇంకా అంతే. ఓన్లీ బిర్యానీ? రోజు మొత్తం పెట్టినా తినమన్నా తింటా. సరే, కాకపోతే యాక్టింగ్ ఫీల్డ్ కాబట్టి డైట్ బిర్యానీ తిను. ఆఫ్టర్ దట్ మనం హనీ తీసుకోవాలి. ఓకే, నా కుకింగ్ చేసి నీకు కూడా నేర్చుకోవాలని కదా. కదా, నువ్వు ఎలా చేస్తున్నావు ఏంటా అని చెప్పి చూస్తున్నా. తేనె బాగా పూస్తున్నావు కదరా, ఎక్కడ నేర్చుకున్నావు ఈ పోయడం? నీ నుంచే. నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావు? ఆఫ్టర్ దట్ మనం చీజ్ వేసుకోవాలి. ఓకే. ఓకే, సో ఇవి క్లోజ్ చేద్దాం ఇప్పుడు మనం. ఓకే. ప్యాన్ పెట్టి కాల్చుకుందాం. కాలుద్దాంలే కానీ అసలు ఇందాక నుంచి ఏం మాట్లాడినా కాన్సన్ట్రేషన్ మొత్తం శాండ్విచ్ మీదే ఉంది. అంటే ఫుడ్ని చూస్తే అలా అయిపోతూ ఉంటాను నేను. ఫుడ్డీ అనమాట. ఎస్, ఫుడ్డీ. ఓకే, సో నీకు లైఫ్లో బాగా ఇష్టమైనవి ఏంటి చెప్పు? మా పేరెంట్స్, వెకేషన్స్కి వెళ్ళడం. ఓకే, ఎక్కువ ట్రిప్స్ అలా వెళ్ళిపోతూ ఉంటాం. బీచ్, ఐ లవ్ బీచ్. ఎప్పుడైనా సడన్గా ఇలా అనుకుని అలా వెళ్ళిపోయావా అన్ప్లాన్ ట్రిప్కి? వెళ్ళిపోయా. ఎక్కడికి? గోవా. బాగా ప్లేస్ సెలెక్ట్ చేసుకుంది. ఏం చేసావురా ఒక్కదాన్నే గోవాలో? ఏం చేస్తాం, బీచ్ ఉంటే చాలా అలా వెళ్ళిపోతుంది. అంటే పీస్ఫుల్ లైఫ్. ఎప్పుడైతే స్ట్రెస్లో ఉంటానో అప్పుడు అలా వెళ్ళిపోతుంది. ఓకే, సో నీ డ్రీమ్ డెస్టినేషన్స్ ఏమైనా ఉన్నాయా? కేదార్నాథ్ వెళ్ళాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆఫ్టర్ దట్ యుఎస్, మియామి, అలాంటి ప్లేసెస్. కేదార్ నుంచి మియామికి వెళ్ళింది, పద్ధతి నుంచి స్టైలిష్. యా, బాగానే వేరియేషన్స్ చూపిస్తున్నావురా. అండ్ ఇండియాలో మాల్దీవ్స్ చూడాలి. సో శైలు, నీ ఫేవరెట్ ఫ్లవర్ ఏంటి? రెడ్ రోజ్. రెడ్ రోజా? ఎందుకు రెడ్ రోజే ఇష్టం? లవ్, సింబల్ ఆఫ్ లవ్ కాబట్టి రెడ్ రోజ్ అంటే ఇష్టం. నీకు లవ్ అన్నా, లవ్ స్టోరీస్ అన్నా బాగా ఇష్టమా? అంతే, హార్ట్ఫుల్గా ఉంటుంది అండ్ చాలా
ఎమోషన్స్. బ్యూటిఫుల్గా ఉన్న వాళ్ళు చాలా ఇంటెలిజెంట్గా ఉంటారు అంటారు కదా, ఇప్పుడు నీ ఇంటెలిజెన్స్ ట్రై చేద్దాం. ఓకే. 24/7 తడిచే ఉంటుంది, మన ప్రమేయం లేకుండానే తడుస్తూ ఉంటుంది. అది ఏంటది? ఎక్కడ ఉంటుంది, ఎవరి దగ్గర ఉంటుంది? అక్కడే ఉంటుంది, వాళ్ళ దగ్గరే ఉంటుంది. సరే ఈసారికి నువ్వు ఆన్సర్ చేయు, నెక్స్ట్ టైం నేను నిన్ను రిటర్న్ క్వశ్చన్ చేస్తాను. ఆలోచించి ట్రై చేసాను. ఫ్లవర్ కాదు, నేను ఎప్పుడు అన్ని తడిచినవి చూడలేదు, కానీ ఈసారి నువ్వు చెప్పు స్వీటీ. ఆన్సర్ చెప్పేస్తా. చెప్పే. టంగ్. ఓ పలైవా ఉంటుంది కదా. ఎస్. కుకింగ్ చేసుకుందాం. ఓకే ఓకే. మరి నెక్స్ట్ ఏం చేయాలి? పేనెస్ స్టార్ట్ చేద్దాం. బటర్ వేయాలి ఇందులో. బటర్ కరగగానే మనం 2 sides దీన్ని ఫ్రై చేద్దాం. ఓకే, సో అది మెల్ట్ అవ్వని. ఒక్క నిమిషం, Yeah. తొందర ఉండకూడదు దేంట్లోనూ. స్వీట్, ఇప్పుడు మనం దీన్ని 2 sides ఫ్రై చేస్తాం. ఓకే, సో ఈ శాండ్విచ్ని 2 sides టోస్ట్ చేసుకుంటే మన శాండ్విచ్ రెడీ అయిపోతుంది. అప్పటి వరకు వెయిట్ చేసేద్దాం. ఇప్పుడు పైనుంచి మనం చీజ్ వేసుకుంటే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. సో ఎలా అయినా చీజ్ మెల్ట్ అయ్యే లోపల నీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పు. ఇప్పుడు ప్రభాస్ గారితో ఒక మూవీ స్టార్ట్ అవబోతుంది. రాజాసాబా? ఎస్. వావ్, దాంట్లో చేస్తున్నావా? అవును. సో నైస్. ఇంకా నాని ది ప్యారడైజ్. ఓ, పెద్ద పెద్ద యాక్టర్స్తో చేసేస్తుంది. ఏదో ఇప్పుడే అలా చిన్న చిన్నగా స్టార్ట్ చేసి అలా చిన్నగానే అలా ఒక హై రేంజ్కి వెళ్ళిపోతావు. మంచి డైరెక్టర్స్ చూసి మంచి మంచి ఆపర్చునిటీస్ ఇస్తే ఇంకా హ్యాపీ. ఎస్, నువ్వు అలా సిల్వర్ స్క్రీన్ మీద కనిపించాలి, మేము వచ్చి థియేటర్లో చూడాలి. వావ్, వింటుంటేనే ఎంత బాగుందో కదా. టికెట్లు నువ్వు ఇస్తే నేను వస్తాను. ఆబ్వియస్లీ నువ్వు రావడమే ఆలస్యం. రో మొత్తం బుక్ చేసా ఫ్యామిలీ కోసం. ఫ్యామిలీ కోసం, నా ఒక్కదాని కోసం అంటున్నావు అనుకున్నా. సో ఇది అయిపోయిందా? ఎస్. ఓకే, ఫస్ట్ స్టవ్ ఆఫ్ చేసేద్దాం. చాపింగ్ బోర్డ్ తెస్తా. ఓకే. ఓకే, సో కటింగ్ అయిపోయింది కదా, సర్వింగ్ Yes. ప్లేట్ తెచ్చేస్తా. డన్. గో. సో ఇవి ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో పెట్టేసుకుందాం. ఓకే, స్వీట్, ఇప్పుడు మనం కండెన్స్ మిల్క్ వేసుకోవాలి. ఓకే, హనీ వేసుకుందాం. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. థ్యాంక్ యూ. సో మా శైలు చేసిన హనీ చీజ్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. హనీ చీజ్ శాండ్విచ్కి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ స్లైసెస్, తేనె, కండెన్స్డ్ మిల్క్, చీజ్ తురుము, వెన్న. హనీ చీజ్ శాండ్విచ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక ప్లేట్ తీసుకుని అందులో బ్రెడ్ స్లైసెస్ పై కండెన్స్డ్ మిల్క్ ని అప్లై చేసుకోవాలి. దానిపై తేనె, చీజ్ వేసి మరొక బ్రెడ్ స్లైస్తో క్లోజ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో వెన వేసుకోవాలి. అది కరిగిన తర్వాత మనం తయారు చేసుకున్న శాండ్విచ్ని 2 వైపులా టోస్ట్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసి దానిపై కండెన్స్డ్ మిల్క్ ఇంకా తేనెతో గార్నిష్ చేసుకుంటే యమ్మీ యమ్మీ టేస్టీ హనీ చీజ్ శాండ్విచ్ రెడీ. హనీ చీజ్ శాండ్విచ్ కి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూస్తారు కదా. ఇట్స్ టేస్టింగ్ టైం. టేస్ట్ చేసేద్దామా? ఎస్. ఎస్. సో లెట్స్ టేస్ట్ ఇట్. చాలా స్వీట్గా ఉంది నీలాగా. థ్యాంక్ యూ. సూపర్ కాంబినేషన్, కండెన్స్డ్ మిల్క్ ఇంకా హనీ. నేను నార్మల్గా టోస్ట్ అండ్ హనీ తిన్నాను, కానీ కండెన్స్డ్ మిల్క్ చీజ్తో ఇలా డెడ్లీ కాంబినేషన్. లేట్ ఎందుకు, ఈ సింపుల్ అండ్ క్విక్ రెసిపీని మీరు కూడా ట్రై చేసేసేయండి. నువ్వు కూడా టేస్ట్ చేయి. చాలా బాగుంది కదా. ఎస్. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఒక యమ్మీ రెసిపీ నేర్పించినందుకు. అండ్ థ్యాంక్ యూ. బాయ్. థ్యాంక్ యూ. బాయ్ స్వీటీ. చూసారు కదా శైలు చేసిన హనీ చీజ్ శాండ్విచ్ ఎంత యమ్మీగా, డెలిషియస్గా అండ్ చీజీగా ఉందో. మరి లేట్ ఎందుకు, మీరు కూడా ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. ఇదండి వాటి ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో, మరో రెసిపీతో మీ ముందుంటా. అండ్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ బాయ్.